ప్రస్తుతం బిగ్ బాస్ సీజన్ 9 లో వారం రోజులు ఒకెత్తైతే వీకెండ్ మరొకెత్తనే చెప్పాలి. ఎందుకు అంటే గనక వీకెండ్ వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చేసిన తప్పులపై కడిగి పారిస్తూ ఉంటారు. కాబట్టి ఈ రోజు బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ ని పలకరించి ముందుగా కళ్యాణ్ దగ్గరికి వచ్చారు. కళ్యాణ్ ఏది ఏమైనా సరే టాస్కులు అనగానే 100కి 200% ఎఫెక్ట్ పెట్టి నువ్వు వాడతావు చూడు, నిజంగా వండర్ఫుల్ అంటూ కళ్యాణ్ ని ఆకాశానికి ఎత్తేశారు. అంతేకాకుండా ఈ వారం బిగ్ బాస్ ఏవైతే ఫస్ట్ ఫినాలే టాస్కులు పెట్టారో ఆ టాస్కులో నువ్వు సత్తా చాటావు. ముఖ్యంగా ఒక సోల్జర్ సత్తా అంటే ఏంటో అనేది నిరూపించావు. ఏది ఏమైనా సరే ఏం ఆడావయ్యా, నిజానికి నీ గేమ్ని చూసి బయట ఆడియన్స్ అందరూ కూడా ముక్కు మీద వేలేసుకుంటున్నారు అంటే నువ్వు ఏ రేంజ్లో ఇచ్చి పడేసావో అర్థం చేసుకో. మరి ఏది ఏమైనప్పటికీ మొదటి ఫైనలిస్ట్గా అయినందుకు కంగ్రాచులేషన్స్ తెలియజేస్తున్నానంటూ నాగ్ సార్ అయితే గనక కళ్యాణ్కి కొంత ఎలివేషన్స్ ఇచ్చే మాట్లాడారనే చెప్పాలి. అయితే గేమ్ పరంగా నువ్వు ఆడిందంతా బాగానే ఉంది కానీ కళ్యాణ్, నువ్వు అలాగే ఇమాన్యుయల్ మీరిద్దరూ కలిసి కావాలని రీతు కోసం ఓడిపోవడం అనేది నాకు నచ్చలేదు అనగానే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో పాటు ముఖ్యంగా తనుజ అయితే షాక్ అయ్యి చూస్తుంది. ఇక ఇందులో భాగంగానే తనుజాని లేపి, తనుజ నీకు విషయం తెలియదు కదా, పవన్ కళ్యాణ్ అలాగే ఇమాన్యుయల్ వీళ్ళిద్దరూ కూడా కావాలనే రీతు కోసం ఓడిపోయారనని నీకు తెలుసా అంటే, లేదు సార్ నాకు తెలీదు అంటే, సరే మరి మీకోసం ఒక వీడియో వేసి చూపిస్తానంటూ ఏదైతే ఇమాన్యుయల్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు మాట్లాడుకున్నారో మనిద్దరం కావాలని ఓడిపోతున్నట్టు రీతుకి తెలియకూడదు, సో మనమైతే కావాలని ఓడిపోదామంటూ వీళ్ళిద్దరూ డిస్కషన్ చేసుకున్న వీడియోని వేసి మరి కళ్యాణ్కి ఆ విషయంలో చాలా గట్టిగా ఇచ్చుకున్నారనే చెప్పాలి. దీంతో తనుజ నీకేమనిపించింది అంటే, నిజానికి చెప్పాలి అంటే నిజంగా చాలా జెన్యూన్గా ఆడుతున్నాడేమో అనిపించింది సార్ పవన్ కళ్యాణ్, కానీ ఈ వీడియో చూసిన తర్వాత గ్రూప్ గేమ్ కూడా ఆడతాడని అనిపించింది అంటూ తనుజ తన మాటని చెప్పడంతో ఇందులో భాగంగా వెంటనే పవన్ కళ్యాణ్ కలగ చేసుకొని, సార్ ఇమాన్యుయల్ చెప్తేనే నేను చేశాను అంటే, ఇమాన్యుయల్ గడ్డి తినమంటే తింటావా కళ్యాణ్, ఏది ఏమైనప్పటికీ నువ్వు ఇమాన్యుయల్ మీరిద్దరూ కూడా రీతుని గెలిపించడం కోసం ఓడిపోవడం అనేది నాకు నచ్చలేదంటూ, సో మరొకసారి ఇలా రిపీట్ అయితే ఊరుకునేది లేదు అంటూ చాలా గట్టిగా ఇచ్చుకున్నారు. ఆ విషయంలో పవన్ కళ్యాణ్కి వీడియో వేసి మరి సో ఫైనల్గా ఏది ఏమైనా సరే ఇంకొంచెం నీ గేమ్ని ఇంప్రూవ్ చేసుకుని అలాగే ఇలాంటి విషయాల్లో కొంచెం దూరంగా ఉంటే బాగుంటుంది అంటూ నాగ్ సార్ అయితే గనక వీకెండ్ వచ్చినప్పుడు పవన్ కళ్యాణ్కి చెప్పుకొచ్చారు. సో ఫైనల్గా మరి వీకెండ్ వచ్చిన నాగార్జున గారు మొదటి ఫైనలిస్ట్గా అయిన పవన్ కళ్యాణ్ని ప్రశంసించి ఆ తర్వాత ఏదైతే ఇమాన్యుయల్ అండ్ అలాగే పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా రీతు కోసం ఓడిపోయారో ఆ వీడియో వేసి తనుజాకి అలాగే మిగిలిన హౌస్మేట్స్కి కూడా నిరూపించిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి. సో ఫైనల్గా మరి నాగ్ సార్ పవన్ కళ్యాణ్ మీద చేసిన మాటలు కరెక్టా కాదనేది కూడా మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్.